హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే యూరేషియన్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి యుక్రెయిన్ కనుక వెస్టర్న్ కంట్రీస్ సప్లై చేసిన మిసైల్స్తో రష్యా లోపల దాడి చేస్తే మేము ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ బాంబ్ ఫోబ్ ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే బాంబ్తో యుక్రెయిన్పై దాడి చేస్తామని రష్యా మాజీ ప్రెసిడెంట్ బెదిరించాడు. ఇరాన్ రష్యాకి మిసైల్స్ని డెలివరీ చేశాక దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా, యూకేలు ఎటాక్ ఎంఎస్, స్టోర్మ్ షాడో మిసైల్స్ని రష్యా లోపల వాడటానికి పర్మిషన్ ఇవ్వాలని చూస్తున్నాయి. ప్రస్తుతం రష్యా ముఖ్యమైన మిలిటరీ అసెట్స్ని యుక్రెయిన్ దాడి చేయకుండా రష్యా భూభాగంలోకి వెనక్కి తీసుకుంది. పర్మిషన్ ఇస్తే అది రష్యన్ మిలిటరీకి చాలా రిస్క్ అవుతుంది. దీంతో రష్యా ఇలా పర్మిషన్ ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరిస్తుంది. ఈ ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనేది రష్యన్ సీక్రెట్ బాంబ్. ఒరిజినల్ పిక్స్ అయితే అవైలబుల్గా లేవు, కానీ కొన్ని డీటెయిల్స్ మాత్రం తెలిసాయి. ఇది ఎంత పవర్ఫుల్లో అర్థం అవ్వాలంటే ముందు మనం అమెరికన్ హెవీ బాంబ్స్ ఎలా పనిచేస్తాయి, తేడా ఏంటని అర్థం చేసుకోవాలి. అమెరికా దగ్గర 13.6 టన్స్ వెయిట్తో GBU-57 అనే బాంబ్ ఉందని తెలిసిందే. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బంకర్ బస్టర్ బాంబ్. అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కావచ్చు, టనెల్స్ కావచ్చు, ఎంత స్ట్రాంగ్ కాంక్రీట్, స్టీల్, రాళ్లతో నిర్మించినా సరే బద్దలు కొట్టుకొని వెళ్ళి నాశనం చేయగలదు. ఈ బాంబు ఓవరాల్ వెయిట్ 13.6 టన్స్ అయితే 2.45 టన్స్ వెయిట్తో H6 అనే ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. జనరల్గా మిలిటరీస్లో TNT అనే ఎక్స్ప్లోజివ్ని ఎక్కువగా వాడతారు. ఇది స్టాండర్డ్ ఎక్స్ప్లోజివ్. అయితే H6లో TNTని, RDXని, అల్యూమినియం పౌడర్ని మిక్స్ చేస్తారు. GBU-57లో ఉన్న 2.45 టన్స్ H6 మిక్చర్కి 2.45 టన్స్ TNTకి సమానమైన బ్లాస్ట్ ఈల్డ్ ఉంటుంది. కానీ RDX వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. బాంబులో ఈ ఎక్స్ప్లోజివ్ ఛార్జ్కి చుట్టూ వెరీ స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేసిన కేసింగ్ ఉంటుంది. బాంబ్ డిజైన్ ఎలా ఉంటుందంటే గాలి రెసిస్టెన్స్ లేకుండా ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. డ్రాప్ చేసినప్పుడు గ్రావిటీని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా హై స్పీడ్కి యాక్సలరేట్ అవుతుంది. భూమిని ఢీకొట్టగానే ఈ స్పీడ్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీతో, అలాగే బలమైన కేసింగ్తో లేయర్స్లో ఉన్న రాళ్ళు, కాంక్రీట్ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ బ్లాస్ట్ అయ్యి అండర్ గ్రౌండ్ ఫెసిలిటీని నాశనం చేస్తుంది. అయితే అమెరికా మోబ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే మరో బాంబ్ని డెవలప్ చేసింది. ఇది 9.8 టన్నుల వెయిట్ ఉంటుంది. దీనికి భూమి లోపలికి పెనిట్రేట్ అయ్యే పని లేదు కాబట్టి అంత స్ట్రాంగ్ కేసింగ్ అవసరం లేదు. 8.5 టన్నుల H6 ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ బాంబులో ఎక్కువ పర్సంటేజ్ ఎక్స్ప్లోజివే ఉంటుంది. అలాగే ఈ కాంపోజిషన్ని 11 టన్నుల TNTకి సమానమయ్యే విధంగా మార్చారు. అంటే RDX పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనితో ఈ బాంబ్ భూమి లోపలికి వెళ్లకుండా నేలపై ఎక్కువ ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేయగలదు. అయితే తక్కువ లోతులో ఉన్న అండర్ గ్రౌండ్ టార్గెట్స్పై కూడా ఉపయోగించవచ్చు. దీన్ని అమెరికా 2003లో టెస్ట్ చేసింది. అయితే ఈ డెవలప్మెంట్కి రెస్పాన్స్గానే రష్యా ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే దాన్ని డెవలప్ చేసింది. 2007లో రష్యా మొదటిసారి టెస్ట్ చేసింది. అయితే ఈ రష్యన్ బాంబులో ఇలా ఎక్స్ప్లోజివ్స్ ఉండవు. ఇది 7.1 టన్ను మాత్రమే వెయిట్ ఉంటుంది. ఒక రకమైన ఫ్యూయల్ని పౌడర్లా సాలిడ్ ఫామ్లో క్యారీ చేస్తుంది. ఈ పౌడర్ కనుక ఆక్సిజన్తో కలిసిందంటే బాగా హై టెంపరేచర్తో ఎక్స్ప్లోజన్ క్రియేట్ అవుతుంది. అందుకే ఈ బాంబ్ నేలని తాగకముందే కొంచెం ఎత్తులోనే డెటోనేట్ అవుతుంది. ఎక్స్ప్లోజన్తో పాటు చాలా హై లెవెల్ షాక్ వేవ్స్ కూడా వస్తాయి. ఇవి బిల్డింగ్స్ని కూడా కూల్ చేసి భారీ నష్టాన్ని కలుగజేస్తాయి. ఎస్టిమేషన్స్ ప్రకారం ఫోబ్ డెటోనేట్ అయితే చుట్టూ 300 మీటర్ల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన బాంబ్ని యుక్రెయిన్పై వాడతామని రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్ బెదిరిస్తున్నాడు. మరి వెస్టర్న్ కంట్రీస్ ఆగుతాయా? ఒకవేళ ఆగకపోతే రష్యా దీన్ని వాడుతుందా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.